పాఠశాల ఉన్నా మాస్టర్ రారు. గిరి బిడ్డలకు కష్టాలేనా? ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ఆ గ్రామానికి పాఠశాల మంజూరైంది. ఒక్కగానొక్క ఉపాధ్యాయుని కూడా నియమించారు. ఇదంతా బాగున్నా అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆ మాస్టారు రోజు పాఠశాలకు వచ్చే పరిస్థితులైతే కనిపించవు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ తంగేలబంద గ్రామంలో ఈ విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. దీంతో గిరిజన విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారింది. తమ గ్రామానికి పాఠశాల కోసం చేసిన పోరాటానికి గాను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పందించి పాఠశాలను మంజూరు చేశారు. ఒక ఉపాధ్యాయుణ్ణి కూడా నియమించారు. అయితే ఆ మాస్టరు అప్పుడప్పుడు విధులకు వస్తూ మిగతా రోజుల్లో ప్రత్యామ్నాయంగా అదే గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి నెలకు 4000 జీతం ఇచ్చి పిల్లలకు విద్యాబోధన చేయిస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. దీంతో మండల అధికారులు తమ గ్రామాన్ని సందర్శించి తమ గ్రామానికి ఉపాధ్యాయులు రావడం కష్టమని పక్క గ్రామంలో ఉన్న స్కూలుకి పిల్లలను పంపాలని సూచించారని తెలిపారు. అయితే దానిని తాము తిరస్కరించామని చెప్పారు. పక్కనున్న గంగవరం పాఠశాలకు పిల్లలను పంపిస్తే వాళ్ళు తిరిగి వచ్చే వరకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉండాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు వెళ్లే మార్గం మధ్యలో కొండలు, వాగులు ఉన్నాయని దానివల్ల ఏ క్షణంలోనైనా ప్రమాదం ఉండొచ్చని అంటున్నారు. సమస్య పరిష్కరించకపోతే సంబంధిత కార్యాలయాలను ముట్టడి చేస్తామని చెబుతున్నారు. గిరిపుత్రుల ఆవేదనలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలము కివర్ల పంచాయతీ తంగేలబంద గ్రామం నుంచి తంగేలబంద గ్రామంలో 25 మంది పిల్లలు ఉన్నారు సార్. ఈ తంగేలబంద నుంచి గంగవరం వెళ్ళాలంటే 2 కిలోమీటర్ దూరం ఉంది. మధ్యలో గడ్డ కూడా ఉంది. వర్షాకాలం అయితే చాలా ఇబ్బందిగా అవుతుంది. మరి అందులోనూ మరి పిల్లలు పెద్ద గడ్డ వచ్చినప్పుడు మరి దూరడానికి అయితే చాలా ఇబ్బందిగా, మరి పిల్లలు సడన్గా దూరిపోతే ప్రమాదం అవుతుందని మేము కోరుతున్నాము. అదే కాకుండా ఇక్కడ నుంచి గంగవరం వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. చిన్నపిల్లలు నడలేరు. మా తంగేలబంద గ్రామం కివర్ల పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా. మరియు ఇలా గతంలో ఇక్కడ మాస్టర్ వారానికి ఒకసారి 2 సార్లు వస్తుండారు. కానీ ఇప్పుడు రాలేక ఇక్కడ నుంచి గంగవరం రమ్మంటున్నారు పిల్లలకి. ఎందుకంటే చాలా దూరం ఉంది, 2 కిలోమీటర్ల దూరం. ఇక్కడంటే 25 మంది పిల్లలు ఉన్నారు, ఇక్కడ 21 మంది పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళు ఇక్కడ చెప్పాక రాక వాళ్ళకి ఒళ్ళు బదువానికి పిల్లలకి మొత్తం అక్కడ రమ్మంటున్నారు. వాళ్ళు వెళ్ళాలంటే చాలా దూరం ఉంది, గడ్డలు దాటాలే, వాగులు దాటాలే. దాంతోపాటు రోడ్డు ప్రమాదం కూడా బాగలేదు, అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడే మాకు ఒక టీచర్ పంపిస్తారని మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. వాళ్ళు రాలేక అక్కడ వాలంటీర్ పెట్టుకొని నెలకు 4000 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి వాళ్ళకి పిల్లలకి చెప్పడం జరుగుతుంది ఒక వాలంటీర్కి. కానీ వాళ్ళు రావట్లేదు అసలు. ఎందుకు వాళ్ళకి 4000 డబ్బులు ఇచ్చి వాళ్ళకి చెప్పట్లేదు అసలు స్కూల్ అని చెప్పండి. రాకలేక దానికి వేలకు డీజిల్ తీసుకుంటున్నారు, కానీ పని చేయక వాళ్ళు చెప్పట్లేదు అసలు. గిరిజనులు అంటే అంత అధికారమ్మా మాకు పని చేయకుండా వాళ్ళకి. గిరిజనులు అంటే అసలు చులకంగా పని చేయకుండా వాళ్ళు, స్కూల్ చెప్పకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుకుంటున్నారు. వాళ్ళు మాస్టర్ అందుకు పెట్టుకోవడం, వాళ్ళకి లక్షలు తీసుకుంటారు జీతాలు, కానీ వాళ్ళకి చెప్పడం రాదు అసలుకి. అయ్యమ్మ గ్రామంలో తంగేలబంద గ్రామం కివర్ల పంచాయతీ అల్లూరు సీతారామరాజు జిల్లా మా అనంతగిరి మండలంలో చెందిన ఇప్పుడు ఎన్నో మా పాఠశాల వాహనం లేక కష్టపడి మేము తీసుకొచ్చినాము. ఇప్పుడు సరే, ఇప్పుడు అదే పరిస్థితుల్లో మాకు మాస్టర్ గతంలో అలాగే వారానికి ఒక్కసారి 2 సార్లు వచ్చి ఇప్పుడు మళ్ళీ రిపీట్ మళ్ళీ ఏం చెప్పారంటే ఇక్కడ గంగవరం నుంచి ఇక్కడ రావడానికి కొద్దిగా వాళ్ళు ఒళ్ళు బండంకి ఆ గంగవరం స్కూల్లో రమ్మంటున్నారు పిల్లలకని చెప్తున్నారు. వాళ్ళు మేము పంపించాలంటే దూరంగా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మధ్య దారిలో గడ్డ ఒకటి ఉంది, 2 కిలోమీటర్స్ దూరం దాటి వెళ్ళాలి. దానికి వెళ్ళాలంటే చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు నడలేకపోతున్నారు. వాళ్ళ పిల్లలు కూడా చిన్నపిల్లలు. వాళ్ళు ఇక్కడే మాకు పాఠశాలలు మాకు ఒక టీచర్స్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ వెంటనే మరి కలెక్టర్ మరి పొందించాలని ఇక్కడ కోరుకుంటున్నాం. ఇక్కడ మీ గ్రామంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు? 25 మంది పిల్లలు ఉన్నారండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఆ గంగవరం గ్రామంలోని ఎంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ స్కూల్? అక్కడంటే 21 మంది ఉన్నారండి, ఇక్కడ అంటే 25 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడికి అక్కడ టీచర్లు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారండి అక్కడికి. అయితే నా పేరు వెంకట్రావు, అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ తంగేలబంద గ్రామం. ఈ గ్రామంలో గత సంవత్సరం దాకా స్కూల్ లేక కలెక్టర్ దగ్గరికి వెళ్తే స్కూలు ఇప్పించారు.
అయితే ఇక్కడ స్కూల్కి టీచరు రావట్లేదు, వచ్చిన వారానికి ఒకసారి వస్తున్నారు. దీని వలన మా పిల్లలు చదువుకోవడానికి వెనుకబడుతున్నారు. మాకు టీచర్ రావట్లేదని అధికారులకి ఫిర్యాదు చేస్తున్నాను. అయితే ఈరోజు అధికారులు ఇక్కడ వచ్చారు. ఇక్కడ పిల్లలకు గంగవరం స్కూల్కి రమ్మంటున్నారు. అక్కడ వెళ్ళాలంటే గడ్డలు వాగులు దాటి వెళ్ళాలి. సుమారు 2 కిలోమీటర్లు ఉంటుంది దూరము. చాలా ప్రమాదంగా ఉంటుంది దారి. కొంచెం గడ్డలు కూడా ఉంటాయి, వాగులు దాటి వెళ్ళాలి. కొంచెం మరి వర్షాకాలంలో ఏదైనా వస్తే మరి మధ్యదారిలో పిల్లలు ఏమైనా అవుతే మాకు ఏడు తెలీదు. మరి మా ఊర్లో 25 మంది పిల్లలు ఉన్నారు, గంగవరంలో 21 మంది ఉన్నారు. అక్కడ 4 టీచర్ ఉన్నారు. ఇక్కడ 2 పంపిస్తారని కోరుకుంటున్నాం. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం కివాల పంచాయతీ టంగెలబంద గ్రామంలో 25 మంది పిల్లలు ఉన్నారు. గంగవరంలో 21 మంది ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి టంగెలబంద పిల్లలు వెళ్ళాలంటే మధ్యలో గడ్డ ఉంది. మరి వానకాలం అయితే చాలా ఇబ్బందిగా ఉన్నట్టు, అటు నుంచి రావడమైనా ఇటు నుంచి వెళ్ళడమైనా చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలు వానకాలం అయితే తడిచిపోతే జ్వరాలు వస్తున్నాయి, జబ్బులు వస్తున్నాయి, జలుబులు పడుతున్నాయి. మరి నలుగురు టీచర్లు ఉన్నారు. ఈ టంగెలబంద గ్రామం రావాలంటే మాస్టర్లు రావట్లేదు. ఒక భాష వాళ్ళంటూ పెట్టున్నారు. వాళ్ళకి 4,000 జీతము ఇస్తున్నాడు. అది చెప్పి ఆయన కూడా రావట్లేదు. వీడు ఆడొస్తే కదా వీడు ఏదైనా పాటలు కానీ ఏదైనా పిల్లలకి చెప్పడం చాలా బాగా ఉంటుంది. ఆడు రాకపోయినప్పుడు వీళ్ళకి పిల్లలు ఎలాగా భాష వాళ్ళంటూ ఎలాగా చెప్పగలుగుతాడు. ఇది రాకపోతే మరి వీళ్ళకి వచ్చింది వీడు చెప్తున్నాడు. ఆడొస్తే కదా మరి ఏదో పాఠం కానీ ఏదో చెప్పడానికి చాలా బాగుంటుంది. దయచేసి జిల్లా కలెక్టర్ గారు మాకు స్కూలు టీచర్ని మరి పెట్టండి.